హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చాను. దుబాయ్లో అయితే వర్షం పడింది కదా, ఆ రోజున అయితే దుబాయ్లోనే ఉన్నాను. ఆఫీస్ నుంచి అయితే బయటకు వచ్చాను. బయటికి రాగానే అల్లకొల్లా అయితే చూడండి, బుర్రపాడైతే అయిపోయింది నాకు. వర్షం అయితే మిడ్ నైట్ అయితే స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ నుంచి అలా నైట్ వరకు పడుతూనే ఉంది ఒక రేంజ్లోని. రోడ్లంతా మునిగిపోయాయి, ఇంకా అది చెప్పుకోలేము అనమాట. ఆ బాధ అలా అయితే ఉంది. ఇంకా వెయిట్ చేసాం, ఇంకా తగ్గట్లేదని చెప్పి బయటకైతే స్టార్ట్ అయ్యాము. కార్ అయితే షేక్ అయిపోయింది ఆ గాలికి. చూడండి ఎంత బీభత్సంగా పడుతుందో వర్షం. ఈ టైంలో అందరూ మాట్లాడే మాట ఒకటే, ఇక్కడ దుబాయ్లో క్లౌడ్ సీడింగ్ చేస్తారు అది ఇది అని. ఇది క్లౌడ్ సీడింగ్ అయితే కాదు, న్యాచురల్గా పడిన వర్షం. ఇది చాలా దారుణంగా అయితే పడింది. క్లౌడ్ సీడింగ్ వర్షం ఇప్పుడు పడితే 1 గంట 2 గంటలు 3 గంటల వరకు పడుతుంది. ఇదంతా రోజంతా అయితే పడుతూనే ఉంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే వర్షం ఎక్కువ పడింది, చాలా దారుణంగా అయితే పడింది. మొత్తం రోడ్డు మీదకి అయితే వాటర్ అయితే వచ్చింది, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. మేము 6 o'clock స్టార్ట్ అయితే మా రూమ్కి 8 o'clock అలా వెళ్ళాము. మేము నార్మల్గా గంటలో అయితే వెళ్ళాల్సింది 2 గంటలు అయితే పట్టింది. అంత దారుణంగా అయితే ఉంది వర్షం అయితే. ఇప్పటికీ వాటర్ అయితే పోలేదు, అలాగే రోడ్ల మీద అయితే ఉన్నాయి. ఏదో ఒక రోడ్ అలా బ్లాక్ చేస్తూనే ఉన్నారు, డైవర్షన్స్ అవి ఇవి అవుతున్నాయి. ఇప్పటికీ దుబాయ్లో క్లైమేట్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు. చూసారా మరి వీడియోలో, రోడ్డు కూడా కనిపించట్లేదు. అలాగే వెళ్ళాము మెల్లమెల్లగా ఒక 10-20 స్పీడ్లోని. రోడ్లు అయితే మునిగిపోయాయి వాటర్తోని, అసలు దారి కూడా కనిపించలేదు. అంత దారుణంగా అయితే పడింది. ఇది దుబాయ్లోని ఫస్ట్ టైం అంట ఇంత వర్షం కురవడం కూడా. ఇప్పుడు ఇంత వర్షం ఇప్పుడు లేదంట. నా అదృష్టం ఏమో, నేనైతే చూశాను ఈ వర్షాన్ని. వర్షం అయితే ఆగింది, ఇదైతే పరిస్థితి. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి మొత్తం వాటర్తో. ఇంకా షూస్ ఇప్పి సాక్సులు తీసి అలాగే నడుచుకొని వెళ్ళాము మా రూమ్కి అయితే. అంత దారుణంగా అయితే పడింది వర్షం.